ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? నువ్వు అధికార పార్టీ కోసం పోరాడుతుంటే ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ మొత్తం జబర్దస్త్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటే, నా ఇష్టం, నా దారి వేరు, నేను తగ్గేదిలే అంటే ఇప్పుడు ఎవరెవరు తగ్గారు, ఎవరు నెగ్గారు సార్? ప్లీజ్ క్లారిఫై. కించిత్ అంటే కించిత్ ప్రభావం కూడా చూపలేపాడు సార్. ఎంత అవమానం సార్ అల్లు అర్జున్కి. అది కూడా ఏంటి సార్, ప్రచారం ఇంకాసేపట్లో ముగుస్తుందనగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ అల్లు అర్జున్. మీరు జగన్మోహన్ రెడ్డి ఆటలో పావుగా మారిపోయారుగా. మీరు అయిపోయింది. కొంతమంది డబ్బులు తీసుకొని, అంటే మీరు పుష్ప అంటే ఫైర్ కాదు, పుష్ప అంటే వెరి పుష్పం అనే రీతిలో మీకు అవమానం అయిందాడ. నిజంగా వాళ్ళ అమ్ముల పదలో అంటే వాళ్ళ వ్యూహం ఇతను చిక్కుకున్నాడేమో డౌట్ సార్ నాకు. అంటే చిక్కుకున్నడానికి నేను చిన్నపిల్లడు కాదు కదా సార్. చిన్నపిల్లడు కాదు సార్, మెచ్యూరిటీ కాదు కదా. మరి తెలియదా? అంత మెచ్యూరిటీ ఉంటే తెలియాలి కదా సార్. అంటే తెలియాలి కదా. ఇప్పుడు సార్ మీకు ఫ్రెండే అయి ఉండొచ్చు సార్, కానీ రాక్షస జాతిలో ఉన్నాడు కదా ఆయన. రాక్షస పక్షం వైపు ఉన్న వ్యక్తిని నా ఫ్రెండ్ రాక్షస పక్షం వైపు ఉన్నారని మీరు గెలిపించండి, సమాజానికి నష్టమైన మీరు గెలిపించండి అని ఎలా సార్ చెప్తారు? ఒక సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి చెప్తాడా? పోనీ నిజంగా నీకు అతను గెలవాలని ఉంది, ఒక ట్వీట్ చేసి వదిలేయచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసి వదిలేసావు, ఆయన ఒక ట్వీట్ చేసావు, మళ్ళీ నువ్వు వెళ్ళావు. అంటే ఏం సంకేతం ఇస్తున్నావు నువ్వు? సరే, వెళ్ళి విజయం సాధిస్తే పుష్ప నెగ్గినట్టు విజయం సాధించావా? నెగ్గుంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనొచ్చు. అంటే ఈ 11 మందిలో కూడా ఒకరిని గెలిపించావు అనే భావన కలిగి ఉండొచ్చు, కానీ నీ స్థానం ఏంటనేది ప్రజలు తీర్పు చెప్పారు. ఏదైనా కిరణ్ గారు సార్, ఇప్పుడు ఒకటి సార్, చాలా మందికి సమస్య ఎక్కడ ఉంటే, నువ్వు ఫ్రెండ్ మిత్రధర్మం నువ్వు పాటించవచ్చు ఎప్పుడు, నీ మామయ్య అక్కడ లేనప్పుడు. తెలుగుదేశం వైసీపీ ఉన్నప్పుడు నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేసుకో. నీకు మామ అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఆయనకి సపోర్ట్ చేస్తూ, ఇంట్లో ఆడవాళ్ళు కూడా పాపం ఇంటింటికి తిరిగారు సార్. మీ మేనత్త, ఆ రోజు మీ మేనత్త, మీ నాన్నగారు ఆడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం ప్రకటించారు. రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం ప్రకటించారు. ఫ్యామిలీ మొత్తం ఆయన కోసం తిరుగుతుంటే నువ్వు ఒక్కడివి నేను తోపు అనుకుని నువ్వు వెళ్ళిపోయి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళావు. నువ్వు ఎంత అవమానం సార్ ఇది. అతనికి అవమానం సార్. ఇవాళ పవన్ కళ్యాణ్కి వెళ్ళిన జరిగింది ఏం లేదు, ఆయనకి మంచి జరిగింది. చారిత్రాత్మక తప్పిదం చేశాడు.